వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర హోమ్స్. ఇప్పుడు మనం చూస్తోంది 167 గజాలు. 167 గజాలు, వెడల్పు 30, పొడవు 50. ఇంటి పక్కన 40 అడుగులు. ఇది సౌత్ రోడ్డు. ఇంటి ముందు 30 అడుగులు. ఇది ఈస్ట్ రోడ్డు. ఇది ఈస్ట్ రోడ్డు. ఈస్ట్ రోడ్డు 30 అడుగులు. కార్నర్, సౌత్ ఈస్ట్ కార్నర్. ఇది సౌత్ రోడ్డు. మెయిన్ ఫేస్ వచ్చి ఈస్ట్ సౌత్. కార్నరు 167 గజాలు. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 1350 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఈసీఐఎల్ రాంపల్లిలో ఉంది. మెయిన్ రోడ్డుకి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో మంచి లేఅవుట్లో అందరూ వచ్చి ఉంటున్నారు. ఇది ఎలివేషన్ చూడండి ఒకసారి. సౌత్ రోడ్డు 40 అడుగులు, ఇంటి ముందు ఈస్ట్ రోడ్డు 30 అడుగులు. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావలసిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ర్యాంప్ కాడి నుంచి మనం గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాం చూడండి. మొక్కలు వేసుకోవడానికి 3 అడుగుల మనం గార్డెనింగ్ ఏరియా ఇచ్చాము చూడండి. ఇది పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా పొడవు వచ్చేసి 17, వెడల్పు ఒక 19 దాకా ఉంటుంది. నార్త్ సైడ్ నా సెట్ బ్యాక్ ఇచ్చాము, 3 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. లాస్ట్లో వాష్ ఏరియా కూడా ఇచ్చాము. ఇంటి చుట్టూ అంతా గ్రానైట్ ఫినిషింగ్. లెఫ్ట్ సైడ్ స్టెప్స్ కింద వాష్ ఏరియా. ఈశాన్యంలో బోరు, పక్కనే సంపు. 100% వాస్తుతో కట్టిన ఇల్లు. కార్నర్ బిట్. మీకు కార్నర్ బిట్లు ఎక్కడా దొరకవు కాబట్టి ఒకసారి వచ్చి చూడండి మీరు. చాలా బాగుంటుంది ఇల్లు. ఫాల్ సీలింగ్ చూడండి ఒకసారి. గోడలకు వేసిన టైల్స్. పార్కింగ్ ఏరియా. మెయిన్ డోర్ టేక్ వుడ్తో చేయించాము. ఇది హాలు. దీని పొడవు 18, వెడల్పు 12 దాకా ఉంటుంది. హాల్ సైజ్ వచ్చి మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చాం, మొత్తం మార్బుల్ ఫినిషింగ్. హాల్లోంచి మనం లెఫ్ట్కి తిరిగితే ఆర్చి ఇచ్చాము డైనింగ్లోకి వెళ్ళేటప్పుడు. ఈ ఆర్చిలో నుంచి మనం ముందుకు వెళితే డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్ పక్కనే పూజ గది, పక్కనే ఓపెన్ కిచెన్. ఈ ఓపెన్ కిచెన్లో నుంచి కూడా మనం ఈస్ట్కు డోర్ ఇచ్చాం బయటికి వెళ్ళడానికి. ఈస్ట్కు డోర్ ఇచ్చాం. వాష్ ఏరియాలోకి వెళ్ళడానికి మనం కిచెన్లో నుంచి ఈస్ట్ డోర్ నుంచి వాష్ ఏరియాలోకి వెళ్తాం అన్నమాట. గోడలకు వేసిన టైల్స్ అయినా ప్రతిదీ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో ఇల్లు. ఇది డైనింగ్ హాల్. లెఫ్ట్ సైడ్ కామన్ వాష్రూమ్ ఇచ్చాము. రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాము. దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. అటక కూడా ఇచ్చాము చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. ముందుకెళ్తే మాస్టర్ బెడ్రూమ్. దీని సైజు 13/14 దాకా ఉంటుంది. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. దీంట్లో కూడా
మళ్ళీ మెయిన్ హాల్లోకి వచ్చాము. ఇదంతా హాల్. దీని బడ్జెట్ వచ్చి 89 లక్షలు చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా కాల్ చేయండి, ఒకసారి వచ్చి చూడండి. మీకు 100% క్వాలిటీ కావాల్సిన వాళ్ళు, 100% లీగల్ ప్రాపర్టీ కావాల్సిన వాళ్ళు తప్పకుండా చూసి, మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.